నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. మెగా డిఎస్సీతో పాటు పెన్షన్ల పంపిణీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్. సచివాలయ సిబ్బంది పెన్షన్లను పంపిణీ. మంత్రి కొలుసు పార్థసారథి జూలై 1న 7,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నట్లు వెల్లడి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ కలిసిన తెలుగు సినీ నిర్మాతలు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎంకు అభినందన నిర్వహణకు డేట్స్ అడిగేందుకు భేటీ అయ్యామన్న ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్. ఇండస్ట్రీ సమస్యలపై మరోసారి చర్చిస్తామంటూ ప్రకటన. పులివెందుల్లో ముగిసిన జగన్ 3 రోజుల పర్యటన. బెంగళూరుకి పయనం. త్వరలో మంచి రోజులు వస్తాయంటూ నియోజకవర్గ ప్రజలతో విశ్వాసం వ్యక్తం. పద్దెనిమిదవ తొలి లోక్సభ సమావేశాలు ప్రారంభం. ఉభయ తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులు బండి సంజయ్, రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర ఎంపీలు ప్రమాణ స్వీకారం. గత ప్రభుత్వం నాడు నేడు పేరిట ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందంటూ ఎమ్మెల్యే బోండా ఉమా మండిపాటు. విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామంటూ స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి కేబినెట్ భేటీ ముగిసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంతకాలు పెట్టిన 5 సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఈ నెల 21, 22 తేదీలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు ప్రభుత్వం నేడు తొలిసారిగా మంత్రివర్గ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై ఆమోదం ముద్ర వేసింది. వాటిలో ముఖ్యంగా గత ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 5 హామీలు నెరవేరుస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా యూతలు స్వీకరించిన తొలి రోజునే 5 ఫైళ్లపై సంతకాలు చేసిన సంగతి రాష్ట్ర ప్రజలకు విదితమే. 5 సంక్షేమ పథకాల వివరాల్లోకి వెళితే మొదటిది మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి కాగా, రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడవది పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంపుకు సంబంధించి. ఇక గత ప్రభుత్వం ఎత్తివేసిన అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ హామీ 4వది కాగా, 5వది నైపుణ్య గణన. అలాగే విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ వర్సిటీగా మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వివిధ శాఖల శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్వేతపత్రాల విడుదలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయా శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలు, ఆర్థిక అవకతవకలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేయనుంది. మంత్రివర్గ ఉపసంఘంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే రిపోర్టు ఆధారంగా శ్వేతపత్రాల విడుదల చేయనుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంపై కేబినెట్లో చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టును 5 ఏళ్లకు వెనక్కి తీసుకువెళ్లారని చంద్రబాబు ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో డ్యామేజ్కి గురైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏ విధంగా చేయాలనే దానిపై కేబినెట్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే అమరావతి నిర్మాణాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి, నిధుల సమీకరణ ఏ విధంగా చేయాలి అనే అంశంపై కేబినెట్లో చర్చించినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా విద్యారంగానికి తీవ్రమైన నష్టం చేసిందని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 3.5 గంటల పాటు సాగిన సమావేశంలో జరిగిన సుదీర్ఘ చర్చ, తీసుకున్న నిర్ణయాలపై మీడియాకు వివరాలు వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి. ప్రజలకు భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చింది. మెగా డిఎస్సీ నిర్వహణపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. ఉపాధ్యాయుల నియామకాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కానీ మేము టీచర్ల నియామకానికి హై ప్రియారిటీ ఇచ్చాం. 16,347 పోస్టులతో భర్తీ చేశాం. 6 ఏళ్లకోసారి నిర్వహించే టెట్ పరీక్షలను గత ప్రభుత్వం నిర్వహించలేదు. దీనివల్ల నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది. నాణ్యత కలిగిన విద్యని అందించేలా ఎన్ఈపీని స్టడీ చేయమన్నారని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది అని తెలిపారు పార్థసారథి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు చెబితేనే భూ యాజమానులు తమపై పిడుగుపాటు పడ్డట్టు ఫీల్ అయ్యారు.
నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలున్నాయి. అలాంటి భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. పెన్షన్ల పంపిణీపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. 65.30 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేపడతారు. బకాయిలతో సహా 7,000 పెన్షన్లు ఇస్తామన్నారు. ఈ పెన్షన్ పెంపు వల్ల నెలకు 810 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఏడాదికి 33,709 కోట్ల పెన్షన్ల నిమిత్తం పంపిణీ చేయబోతున్నామని పేర్కొన్నారు పార్థసారథి. మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ ఈరోజు జరిగింది వారి నాయకత్వంలో. ఈ కేబినెట్ మీటింగ్లో అన్ని వర్గాల ప్రజలకి భరోసా కలిగించే విధంగా ఎన్నికల్లో ఏదైతే కొన్ని హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడానికి నిర్ణయం ద్వారా ప్రజలకి భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చింది అనే నమ్మకాన్ని కలిగించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను మొట్టమొదటిగా మెగా డిఎస్సి. గత ప్రభుత్వం కేవలం సివిల్ వర్కులు, పెయింటింగ్ వర్కులు, కొన్ని పనిముట్ల కొనుగోలు మీద దృష్టి పెట్టి విద్యా బోధనకు కావాల్సిన ముఖ్యమైన ఉపాధ్యాయుల్ని నియమించడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం అందరికీ తెలిసిందే. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయకోకుండా, వేకెన్సీ ఫిలప్ చేయకుండా, చివరిలో ఎన్నికల ముందు ఏదో ఉత్తుత్తి డిఎస్సి ప్రకటన ఇచ్చి విద్యారంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారో దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. అంటే ఎస్జిటీలు, పీఈటీలు డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే, డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మార్కులు ఉండాలి. ఈ ప్రతి 6 నెలలకి ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనం చేస్తాం. తెలుగు సినీ నిర్మాతలతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దృష్టికి నిర్మాతలు తీసుకురానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ నిర్మాతల సమావేశం అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. పవన్ ను సినీ పరిశ్రమ తరపున అభినందించాం. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించమని పవన్ ను కోరాం. అన్ని అసోసియేషన్లు వచ్చి సీఎం ను అభినందిస్తామని తెలిపారు. ఇండస్ట్రీ సమస్యలపై మరోసారి వచ్చి సీఎం ను కలిసి చర్చిస్తామన్నారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు అనేది చిన్న విషయం, దాని గురించి చర్చించడానికి రాలేదు అని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంటు ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. చాలా గట్టిగా మాట్లాడతానండి, మీది వీక్ ఏమో చూడండి. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. చెప్పిన మంచి పనులన్నీ చేశాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది, అందుకే ప్రజలకు మనపైనే విశ్వాసం ఉందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటించిన ఆయన భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎవరు అధైర్యపడొద్దు, రాబో కాలం మనదే. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది, మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది, భవిష్యత్తు మనదే. నిరంతరం ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా మన పార్టీ శ్రేణులు అడుగులు వేయాలి. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం. మళ్లీ మంచి రోజులు వస్తాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతరం బెంగళూరుకి పయనమయ్యారు. నాయకుడు అంటే అచ్చం విట్టుంటాడే అన్న నానుడికి సరిగా ఇతడే సరిపోతాడే. మా అయ్య రాజన్న బిడ్డ అన్న చూస్తాడు మా మంచి చెడ్డ, గర్వించే మా తెలుగు గడ్డ ఈ జగనన్నకే. కన్న తండ్రే కన్ను మూసి కలత మొదలాయి, తెలుగురి సందింటి గన వారసుడితడే, యాడున్న పేదల కొరకే యోచిస్తాడే. తాతయ్య రాజారెడ్డిని తలపించాడే, తన తండ్రి స్థానంలోకొస్తానన్నాడే. రాజన్న కొడుకే అన్నా రాజీ పడడే, ఎంత పడగొడితే అంతకు మించి పైకొస్తాడే. ఢిల్లీనే ఎదిరించి పల్లెలకెళ్ళాడే అయ్యా రాజన్న. 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత వారణాసి ఎంపీగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి 2 కేంద్ర మంత్రులుగా 3 సహాయ మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పార్లమెంట్లో ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరంతా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కిషన్ రెడ్డి పంచకట్లో హాజరు కావడం గమనార్హం. మంత్రిమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు అవకాశం రావడంతో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరిలో శ్రీ భరత్, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుపాటి పురంధరేశ్వరి, కేశినేని చిన్ని, వల్లభనేని బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన ఏపీకి చెందిన ఎంపీలు కొందరు హిందీ, కొందరు ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారంను, అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వల్లభనేని బాలశౌర్ అని నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైన భక్తి విశ్వాసము కలిగి ఉందిననియు, భారతదేశపు సార్వసత్తాధికారము అఖండతను సమర్థించుదుననియు, నేను స్వీకరించబోవు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించుదుననియు పవిత్ర హృదయంతో ప్రమాణం చేయుచున్నాను. కేశినేని శివనాథ్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాభక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని. దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని, ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందంటూ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో నగరవాసులు పరిసరాల పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని విజ్ఞప్తి చేశారు. నగరపాలక పురపాలక మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ విజయవాడ 11వ డివిజన్లోని రెల్లి కాలనీ ప్రాంతంలో ఈరోజు ఆకస్మిక పర్యటన చేపట్టి నీటి సరఫరా నాణ్యతను పరిశీలించడం జరిగిందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ పరిధిలోని 5, 8, 11 ఎంజీడీ వాటర్ ప్లాంట్ పరిధిలోని సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా ప్రభుత్వంలో విజయవాడ పరిధిలోని మున్సిపల్ వాటర్ను 3 సర్కిల్ పరిధిలోని సుమారు 1000కు పైగా నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వాటర్ ప్లాంట్ నుండి ఇంటి కొలాయి వరకు నీటి సరఫరా నాణ్యత విషయంలో రాజీ పట్టం లేదన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని, అదే క్రమంలో నగర ప్రజలు తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, కాచి చల్లార్చిన నీరును త్రాగాలని విజ్ఞప్తి చేశారు. కేసులు ఐడెంటిఫై అవుతుంటాయి, అందుకనే ముందు జాగ్రత్తగా యాక్చువల్గా సీఎం గారు యాక్చువల్గా రివ్యూ చేసి ఈరోజు ముందు జాగ్రత్త తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు నేను యాక్చువల్గా పడమట్లో రెల్లి కాలనీలో యాక్చువల్గా ఈ వాటర్ శాంపిల్స్ని ఒకసారి చూస్తాం, చెక్ చేస్తాం. ఎందుకనంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ యొక్క క్లోరినేషన్ కోసంగా 2 ppm అక్కడ కానీ ఉంచితే అది ఎండ్ పాయింట్ అంటే లాస్ట్ ట్యాప్కి వచ్చేసరికి మినిమం 0.2 ppm ఉండాలనేది స్టాండర్డ్. అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసం యాక్చువల్గా ఇప్పుడు కమిషనర్ గారితో వాళ్ళ అధికారులతో రావటం, ఇక్కడ ఎండ్ ట్యాప్లో యాక్చువల్గా ఈ ఏరియాలో చెక్ చేసాం. చెక్ చేస్తే అది
స్టాండర్డ్స్ ప్రకారం ఉంది. ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్. ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ సిటీలో విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక 600 శాంపిల్స్ తీసేది మీరు సార్. ఈ రోజు వరకు 600 శాంపిల్స్ యాక్చువల్గా తీయడం జరిగింది. వాటన్నిటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని. ఈరోజు నెల్లూరు పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు 12 లక్షల పైన పాపులేషన్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం అయితే 10,34,358. 2021కి అది 12,41,000 అన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో. వీళ్ళకి వాటర్ సప్లై ఈరోజు 187 MLD సప్లై చేస్తున్నారు. 187 MLD వాటర్. విజయవాడ నగరంలో అటు గుంటూరులో కూడా డయేరియా ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. కృష్ణా జిల్లా అటు జగ్గేపేట ఈ ప్రాంతంలో ముందు జాగ్రత్తగా ఈరోజు మినిస్టర్ గారు స్వయంగా ఆయనే నిర్ణయం తీసుకున్న స్లమ్ ఏరియాలో చూసి అక్కడ వాటర్ కండిషన్ అవి చూసి మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ రోజున మినిస్టర్ నారాయణ గారు ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున వాటర్ అనేది గత ప్రభుత్వంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు దాని శ్రద్ధ చూపించడం వల్ల స్టార్టింగ్లో ఆ ప్రాబ్లం వచ్చినమాట వాస్తవం. ఇప్పుడు స్లోగా అది కంట్రోల్లోకి వస్తూ ఉంది. అటు కొండ ప్రాంతంలో 7వ డివిజన్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది. దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. అందువల్ల ఈ స్లమ్స్లో వాటర్ ఫెసిలిటీ పెంచాలని, 24 గంటల వాటర్ ఇవ్వాలని, ఇచ్చే దానిలో ఉత్తర ప్రాబ్లమ్స్ రాకుండా చేయటానికి గతంలో కూడా నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్గా అనేకమైన డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడం జరిగింది. మరలా కూడా ఈ స్లమ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండాలి. ఈ స్లమ్స్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశించి ఈ రోజున ఇక్కడ రిలీజ్ కాలనీ పట్టమట్లో చూడటానికి రావడం జరిగింది. చూసి అక్కడ కొన్ని అబ్జర్వ్ కూడా చేశారు. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మార్గాలు. ఇక ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ మీడియాకు వెల్లడించారు. నగర ప్రజలు తమ డివిజన్లో అపరిష్కృతంగా ఉన్న స్థానిక సమస్యలను ప్రజా సమస్యల పరిష్కార వేదిక దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఆ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. స్టార్ట్ అవడం వల్ల ఒక 1000కి మనం పెంచాం. సో ప్రతి సర్కిల్కి దాదాపు ఒక 350 మనం ఈ టెస్ట్ చేస్తాము. ప్రతిరోజు ఈ టెస్ట్ మనం చేసుకున్న తర్వాత మన దగ్గర ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అలాగే రిజిస్టర్స్ ఉంటాయి, టెస్టింగ్ రిజిస్టర్స్ ఉంటాయి. దీంట్లో మనం ఎంట్రీ చేస్తాము. ఇమీడియట్లీ మన దగ్గర ఎక్కడైనా పొల్యూషన్ ఉంటే ఇమీడియట్లీ ఆ వాటర్ కలర్ మారిపోతుంది. అంటే మనం టెస్టింగ్ చేసిన తర్వాత క్లోరిన్ అక్కడ లేకపోతే అంటే 0.2 కంటే తక్కువ ఉంటే అది కూడా మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఇమీడియట్లీ మనం యాక్షన్ తీసుకోవచ్చు. ఇది కాకుండా మనం రెగ్యులర్గా అంటే ప్రతి వెనస్డే H2S టెస్టింగ్ అంటే బయాలజికల్ కంటామినేషన్ ఏదైనా ఉంది అది కూడా మనం చేస్తాం. సో ప్రతి వెనస్డే ఆ H2S టెస్ట్, ప్రతిరోజు రెసిడ్యువల్ క్లోరిన్ టెస్ట్ ఇది మనం చేస్తూనే ఉన్నాం. ఇది ఎందుకు అంటే మనం అప్రమత్తంగా ఉండాలి. మాన్సూన్ ఉంది కాబట్టి మనమే అప్రమత్తంగా ఉండాలి. మన ఇంట్లో ఉన్న ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ తర్వాత ఈ మన సామాన్లు కానీ అది అంతా క్లీన్ చేస్తూనే ఉండాలి. ఇది కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇచ్చిన వాటర్ లేకపోతే బయట నుంచి మీరు ఎక్కడి నుంచి తీసుకున్న వాటర్ దయచేసి బాయిల్ చేసుకొని తాగాలి. ఈ ప్రతి మాన్సూన్ ప్రతి వర్షాకాలంలో మనం ఇది చేస్తూనే ఉంటాం. బట్ కానీ మనం మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల ద్వారా అందరికీ గుర్తు చేస్తున్నాము. సో స్పెసిఫిక్గా ఈ అన్ని అంశాలు పాటిస్తున్నారు లేదా, చెక్ చేస్తున్నారు లేదా, అదే చెక్ చేయడానికి ఆనరబుల్ మినిస్టర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది. పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంటుకు సైకిల్పై చేరుకున్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. లోక్సభలో తొలిసారి అడుగుపెట్టారు అప్పలనాయుడు. ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్పై పార్లమెంటుకు చేరుకున్నారు. సైకిల్ గుర్తుపై ఎంపీగా గెలిచిన విజయనగరం ఎంపీ మొదటి రోజు పార్లమెంట్లో అడుగు పెడుతున్న వేళ ఇలా సైకిల్పై చేరుకున్నారు కలిశెట్టి అప్పలనాయుడు. 15,68,000 ఓట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా ఓ సాధారణ వ్యక్తిలా ఇలా సైకిల్పై లోక్సభకు చేరుకున్నారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు భారీ మెజారిటీతో విజయం సాధించారు. సమీప వైసీపీ అభ్యర్థిపై 2,29,000 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఎమ్మెల్యేలకు సరే. విద్యా వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని సెంట్రల్ ఎమ్మెల్యే భోండా ఉమా మండిపడ్డారు. నాడు నేడు పేరుతో కోట్ల రూపాయల సొమ్ము కాచేశారని ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకుని వస్తామని స్పష్టం చేశారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట దేవినేని వెంకటరమణ హైస్కూల్ నందు విద్యార్థులకు విద్యా కిట్లను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా తమ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థికి విద్యా కిట్ను అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలను ప్రభుత్వం తమ సొంత పిల్లలుగా చూసుకుంటుందని చెప్పారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. యూనిఫామ్, బుక్స్, నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్, షూస్ విద్యా కిట్ ద్వారా అందజేస్తున్నామని, అలానే మధ్యాహ్న సమయంలో పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. నాడు నేడు పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కనీస సదుపాయాలు లేని పరిస్థితి కొన్ని పాఠశాలల్లో ఉందని, మరలా విద్యా వ్యవస్థకి పూర్వ వైభవం తీసుకుని వస్తామని హామీ ఇచ్చారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా విద్యా కిట్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునే పిల్లలకి తమ సొంత పిల్లల్లాగా ఈ ప్రభుత్వం చూసుకుంటా ఉంది. వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉంది. వాళ్ళకు యూనిఫామ్లకి బట్టలు కుట్టించుకోవడానికి బట్టలు ఇచ్చి యూనిఫామ్ కుట్టించుకోవడానికి బట్టలు ఇస్తున్నాం, చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, రాసుకోవడానికి నోట్ బుక్స్ ఇస్తున్నాం, పెట్టుకోవడానికి స్కూల్ బ్యాగ్ ఇస్తున్నాం. అలాగే స్కూల్కి నడిచేటప్పుడు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి షూస్ కూడా పెట్టి, మధ్యాహ్నం పూట పౌష్టికాహారం కూడా స్కూల్స్లో ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని మా సొంత పిల్లల్లాగా చదువు చెప్తున్న విద్యార్థులు కానీ స్కూలు టీచర్లు కానీ అందరూ కూడా చక్కని వాతావరణం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంతేకాదు, గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నాడు నేడు పేరుతో డబ్బులు కొట్టేశారు, అవినీతి చేశారు. ఎక్కడికక్కడ కోట్ల రూపాయలు మాయమైపోయి కానీ కనీస సదుపాయాలు ఎక్కడా కూడా స్కూల్స్లో లేనటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఈ స్కూల్స్ని పూర్వ వైభోగం తీసుకొచ్చే విధంగా అన్ని రకాలుగా మంచి టాయిలెట్స్ గర్ల్స్కి బాయ్స్కి, అలాగే ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ అన్నీ ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తప్పనిసరిగా చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే స్కూల్ 8th క్లాస్ చదువుకునే పిల్లలకి సైకిళ్ళు ఇచ్చి ప్రోత్సహించామో అదేవిధంగా రాబోయే రోజులు అన్ని రకాలుగా కూడా ఈ పిల్లలకు అండగా ఉంటామని తెలియజేస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 57వ డివిజన్లో శ్రీ వెంకటరమణ హై స్కూల్లోని ఈరోజు పిల్లలందరికీ కూడా యూనిఫామ్, బుక్స్, బ్యాగ్ అలానే కూడా వాళ్ళకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పి శ్రీ బోండా ఉమా గారు చెప్పడం జరిగింది. ఈ రోజున వాళ్ళకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి బుక్స్, బ్యాగ్ అలానే వాళ్ళకి యూనిఫామ్ కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణంలో ఉంది. ఇంతకు ముందున్న గవర్నమెంట్ ఏంటంటే పిల్లల డబ్బులు కూడా అమ్మఒడి అని చెప్పి ఇస్తామని చెప్పి 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక పిల్లలకి ఇవ్వటం, ఆ ఒక్కరికి కూడా ఒక 3 ఏళ్ళు ఇచ్చి మిగతా 2 ఏళ్ళు ఎగ్గొట్టడం, పిల్లలకి బాత్రూమ్స్ చేయించుదామని లేకపోతే వేరే ఖర్చులు చూపించి ఆ ఇచ్చే దాంట్లో కూడా అమ్మఒడిలో కూడా 15,000 కాస్త 13,000 ఇలా తగ్గించడం కూడా జరిగింది. నిజంగా అందుకే భగవంతుడు కూడా ఉన్నాడు కాబట్టి ప్రజలు ఓటు ద్వారా ఆయనకి మంచి బుద్ధి చెప్పారు. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు పిల్లలు కూడా వాళ్ళు పిల్లలకి చెప్పాలి, మంచిగా పిల్లలు చదువుకోవాలి, గవర్నమెంట్ ఇచ్చే అవన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో పేదవారు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు పెద్దలైనటువంటి మా అన్నగారు బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో కేరిండ్ సార్ అండ్ దేవినేని వెంకటరమణ హై స్కూల్లో ఈ రోజున పాఠ్య పుస్తకాలు, బ్యాగులు అవన్నీ కూడా బట్టలు పంపిణీ చేయడం కార్యక్రమం అనేది పెట్టాం. గత 5 సంవత్సరాలు పేదవారికి అందుబాటులో లేకుండా పేదవారిని దగా చేస్తూ పేదవారికి మంచి చేయనటువంటి జగన్ ప్రభుత్వాన్ని తరిమేసినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున సంతోషాలతో ఉంటూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. రాబోయే 5 ఏళ్ల పాటు ఈ డివిజన్లో ఎవరైతే పేదవారు ఉంటారో వారికి విద్య పైన పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చడం కోసం అక్కడ కేరిండ్ స్కూలే కానీ దేవినేని వెంకటరమణ స్కూల్ కూడా మేము నిర్మించాం.
ఈ అదనపు తరగతి గదులు కూడా మరి మధ్యలోనే ఆగిపోయినాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు ఎంత వచ్చాయి, ఎంత ఖర్చు అయింది ఏంటన్నది దాని మీద కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ అదనపు తరగతి గదులు ఏర్పాటు చేసిన దాంట్లో ముందుంటాం. అలానే 10th క్లాస్ పూర్తి అయిన తర్వాత జూనియర్ కాలేజీ, ప్రభుత్వ కాలేజీ కూడా కావాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి మా గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర దృష్టి కూడా తీసుకెళ్తాం. గోవిందరాజులు హైస్కూల్లో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పుస్తకాలను, స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో స్కిల్ సెన్సెస్ ద్వారా విద్యార్థి యొక్క నైపుణ్యతను బట్టి విద్యా విధానం, విద్యా అనంతరం ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారని వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ గోవిందరాజులు హై స్కూల్లో పుస్తకాలు, స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని పుస్తకాలు, స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జ్ఞానాన్ని పెంచేది విద్య అని, విద్యార్థి దశ నుండి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ గురువులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని ఉన్నతమైన మార్కులతో ఉత్తీర్ణులు అవడం మంచి విద్యార్థుల లక్షణం. అటువంటి విద్యా విధానానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి పుస్తకాలను, స్కూల్ కిట్లను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాలకు 25 లక్షల ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. చదువుకునే విద్యార్థులు వారి కుటుంబ నేపథ్యం బట్టి మధ్యలో చదువు ఆపకుండా ఎప్పటికప్పుడు విద్యార్థుల పట్ల పర్యవేక్షణ ఉండాలన్నారు. దేశానికి ఆస్తి ఏదంటే యువత. బాగా చదువుకుని యువకులు ఉద్యోగాలు పొందితే మన ప్రభుత్వ యొక్క జీడిపి ఎంతవరకు అంటే అంతవరకు పెరుగుతుంది. ఇవాళ ఒక ఇంట్లో ఒక చదువుకున్న వ్యక్తికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. తద్వారా ప్రభుత్వానికి ఆస్తి అని యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ మాదక ద్రవ్యాల వల్ల విద్యార్థుల జీవితం, కొందరు స్వార్థపరులు వాళ్ళకు వచ్చే 1000 రూపాయలు 2000 డబ్బుల కోసం విద్యార్థుల జీవితాన్ని బలిపెట్టి విద్యార్థుల జీవితాన్ని, ఆరోగ్యాన్ని, వాళ్ళ క్రమశిక్షణని సర్వనాశనం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్క తల్లి, తండ్రి, ఉపాధ్యాయులు సమాజంలో మంచి పౌరులుగా కావాలనుకునే మనందరం కూడా ఇలాంటి వాటి నుంచి పసిపిల్లలను కాపాడవలసిన కనీసమైన బాధ్యత మనందరం. ఇవాళ 6వ తరగతి 7వ తరగతి పిల్లడు గంజాయికి అలవాటు పడి ఇళ్ళంతా కూడా ఇబ్బంది పెడుతున్నాడని తల్లి ఏడిసే పరిస్థితి వచ్చిందంటే దీన్ని సమాజంలో ఉన్న ఇబ్బందిని మనం గమనించుకోవాలి. ఆ తల్లిదండ్రులు కూడా కాపాడి, వాళ్ళ విద్యార్థిని కాపాడటం అంటే ఆ తల్లిదండ్రులు కూడా కాపాడటం. అందులో మన గోవిందరాజు స్కూల్కి చాలా మంచి పేరుంది. మొట్టమొదటి కూడా ఈ స్కూల్లో మంచి ర్యాంకులు వస్తూ ఉన్నాయి. ఇవాళ 96% పిల్లలు పాస్ అయ్యారంటే అది సామాన్య విషయం కాదు. ఒక్కొక్కళ్ళకి స్టేట్ ర్యాంకులు, జిల్లా ర్యాంకులు కూడా వచ్చే పరిస్థితి ఇక్కడ పిల్లలు. తూర్పు నియోజకవర్గంలోని ఈ యొక్క గోవిందరాజు ఇనాం ట్రస్ట్ స్కూల్కి ఒక ప్రత్యేకత ఉందండి. గతంలో మరి దాదాపుగా ఇది వెంకటేశ్వర స్వామి గుడి ముందు, టెంపుల్ ముందు ఉండేది 20 సెంట్లు ఉండేది. ఆ 20 సెంట్లని గుడికిచ్చి గోవిందరాజు ఇనాం ట్రస్ట్ అని ఒక ఆ రోజుల్లో పెద్దలు, బ్రాహ్మలు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పడమట్లో ఆ యొక్క స్థలాన్ని ఆ రోజున 60 సెంట్లు స్థలాన్ని కార్పొరేషన్కి ఇప్పించి, కార్పొరేషన్ ఆ రోజు 96లో నెట్టం రఘురాం గారు మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని శంకుస్థాపన చేసి, ఈ స్కూల్కి కూడా ప్రత్యేకత ఏంటంటే కార్పొరేషన్ వారు ప్లాన్ చేస్తే చిన్నగాను పెద్దగా ఇదే వస్తుంది, చాలా ఇదిగా ఉంటుందని మేము బయటకి ఇప్పించి ప్లాన్ని నా సొంత డబ్బులతో బయటకి ఇప్పించి దీన్ని ఆ రోజున ఇక్కడ శంకుస్థాపన చేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మేయర్ వెంకటేశ్వర గారు కానీ, నెట్టం రఘురాం గారు కానీ మరి అందరూ వచ్చి ఈ యొక్క స్కూల్ ప్రత్యేకత ప్లాను తర్వాత కట్టినా కూడా చాలామంది స్కూల్ను మెచ్చుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చదివినటువంటి విద్యార్థులు కూడా చాలా ఎంతో ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ స్కూల్ను చూసి మురిసిపోతారు. అలాగే ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలా పైకి వెళ్ళారు. రానున్న కాలంలో కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్కూలు పేరుని రానున్న కాలంలో కూడా ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్న స్కూల్లో కల్లా మంచి పేరు దీనికే ఉందని చెబుతూ, నగరపాలక సంస్థలో కూడా ఫస్ట్ ఆ రోజున వచ్చినటువంటి స్కూల్ కూడా ఇదే కనుక గతంలో కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ దీన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన భవనాలను, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించాలని జనసేన నేత బాడిత శంకర్ విజయవాడ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా 2 అంతస్తుల అనధికార కట్టడ నిర్మాణం చేపట్టారని, దాన్ని తక్షణమే తొలగించాలని కోరారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మున్సిపల్ కమిషనర్ను కలిసిన జనసేన నాయకులు విద్యాధరపురం లేబర్ కాలనీలో ప్రభుత్వ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయం పేరిట గత ప్రభుత్వం కబ్జా చేసిందని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం పేరిట నిర్మాణం పేరిట ఎకరం 10 సెంట్లు స్థలాన్ని కబ్జా చేశారని పేర్కొన్నారు. ఆ స్థలంలో 2 ఆస్తుల భవన నిర్మాణం పనులు చేపట్టారని గుర్తు చేశారు. నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు తక్షణమే స్పందించి అనుమతులు లేని నిర్మాణాన్ని కూల్చివేయడంతో పాటు తిరిగి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోట్లాది రూపాయలు చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం గత ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు కార్పొరేషన్లో ఆమోదం పొందకుండా నగరంలోనూ ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించాలని కోరుతున్నామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఈ విజయవాడ నగరంలో ఎన్టీఆర్ జిల్లా భవానీపురం విద్యాధరపురం ఏరియాలో 1 ఎకరం 10 సెంట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమ నిర్మాణం, ఎవరైనా ఒక పేదలది కట్టుకొని 3వ అంతస్తు వేస్తే దానికి లంచాలు తీసుకొని గత ప్రభుత్వం అందరికీ పర్మిషన్లు ఇచ్చి వాళ్ళే సొంత పర్మిషన్లు ఇచ్చి వేయించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 1 ఎకరం 10 సెంట్లో అక్రమ నిర్మాణం చేస్తున్నారు. అది సంవత్సరానికి 1000 రూపాయల ఫీజు చొప్పున లేబర్ కాలనీకి సంబంధించిన ప్రభుత్వం భూమిని తీసుకొని వారు ఇలాగ రాష్ట్రం అంతా కూడా అక్రమ నిర్మాణాలు చేస్తే దాన్ని కూలిస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ఇళ్ళు కూలుస్తున్నానని ప్రగల్భాలు చేస్తున్నారు. మీరు అక్రమ నిర్మాణం చేసింది తప్ప కాదా? అందుకే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి దాని మీద డీటెయిల్గా ఏ సర్వే నెంబర్లో ఎంత నిర్మాణం చేశారు అని దాని మీద కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. వారు పరిశీలించి దాన్ని డెమోలేషన్ చేస్తానని నాకు హామీ ఇచ్చారు. ఇలాగే విజయవాడ నగరంలో ఏ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని అడ్డు పెట్టుకొని ఏ అయితే అక్రమ నిర్మాణాలు చేశారో ఆ అన్నిటి మీద కూడా దృష్టి సారించమని కమిషనర్ గారిని కోరడం జరిగింది. కేశినేని శివనాథ్ చిన్ని 2,82,000 ఓట్ల మెజారిటీతో విజయవాడ పార్లమెంట్ సీటును కైవసం చేసుకుని నేడు లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేతలు వెల్లడించారు. అహంకారంతో విర్రవీగిన కేశినేని నానికి విజయవాడ పార్లమెంటు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని నేడు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. పంజా సెంటర్ సమీపంలోని 49, 50, 51 డివిజన్లో టీడీపీ నేతల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మైనార్టీ నేతలు ఎంఎస్ బేగ్, పతావులతో పాటు 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, 49వ డివిజన్ అధ్యక్షులు బడుగు వెంకన్న, 50వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు కుప్పల గంగాధర్ రెడ్డి, 51వ డివిజన్ అధ్యక్షుడు కుంచం దుర్గారావుతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు తెలుగుదేశం పార్టీ కన్నా తనే గొప్ప అంటూ విర్రవీగి ఘోర పరాజయం పొందిన కేశినేని నానికి ఈ ఎన్నికలు గుణపాఠం కావాలన్నారు. వినయ విధేయతలతో ప్రజల మన్ననలు పొంది పార్లమెంటు ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా 2,82,000కు పైగా ఓట్లు సంపాదించి ఎన్డీఏ కూటమికి అఖండ మెజార్టీ సాధించిన కేశినేని చిన్నికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఆయన హయాంలో విజయవాడ నగరం అభివృద్ధి మరింతగా సాధ్యపడుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. పార్లమెంట్లో లోక్సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు కేశినేని చిన్నికి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని గారిని విజయవాడ నగర ప్రజలు అత్యధిక మెజారిటీతో కని విని ఎరుగని మెజారిటీతో విజయవాడ నగరంలో ఏ మహానుభావుడు కూడా ఇంత మెజారిటీ సాధించలేని మెజారిటీ ఇచ్చిన నగర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు పార్లమెంట్లో కేశినేని శివనాథ్ చిన్ని గారు యాజ్ ఏ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ 49, 50, 51 డివిజన్ అధ్యక్షులు కమిటీ వాళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎవరైతే కేశినేని శివనాథ్ చిన్ని గారికి ఓటేసి గెలిపించారో వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 2,82,000 మెజార్టీ అనేది ఊహించని మెజార్టీ. ఇది అంటే కేశినేని శివనాథ్ చిన్ని గారు
ప్రజల హృదయాలను ఏ విధంగా ఎలా గెలుచుకున్నారో ఈ ఓటు ద్వారా తెలుస్తుంది. ఎన్ని కార్యక్రమాలు చేసిన నాయకులు ఉన్నా కూడా మేమే ఇక్కడ ఎంపీలం, మేము చచ్చిపోయే వరకు మేమే ఉంటాం, హ్యాట్రిక్ కొడతామని ప్రగల్భాలు ఎవరైతే పలికారో వాళ్ళ గర్వం వాళ్ళను బంగాళాఖాతంలో కలిపింది. ఎవరైతే ప్రజల ముందుకు వస్తారో సేవ చేస్తారో వాళ్ళనే ప్రజలు ఎంచుకుంటారు. ఎవరైతే ఓడిపోయారో కేసీని నాని గారు అనుకున్నారు, నా వల్లే ప్రజలు ఓటేశారు, చంద్రబాబు నాయుడు చరిష్మా కాదు, తెలుగుదేశం పార్టీ కాదనుకున్నారు. కానీ ఈరోజు ప్రజలు చెప్పుతో మొహం మీద కొట్టారు. మొట్టమొదటిసారి అడుగుపెడుతూ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మరి విజయవాడ 1 టౌన్ 49వ డివిజను అధ్యక్షులు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా 50వ డివిజను మరి సోదరుడు గంగాధర్ రెడ్డి, అట్లాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా 51వ డివిజను కుంచు దుర్గారావు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పశ్చిమ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కేక్ కటింగు, అదేవిధంగా మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి ఆయన కేసినేని శివనాథ్ చిన్ని గారు అనేది గత 2-3 సంవత్సరాలు బట్టి అన్నదాన కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు చేయటం మరి ఎంతో ప్రజలందరికీ కూడా హృదయాలకు అర్దుకునే విధంగా కూడా చేసి మరి ఇంత మెజార్టీ రావడానికి కూడా కారణం ఆయన సేవా కార్యక్రమాల్లో కూడా భాగమని, అదేవిధంగా కూడా ప్రజలందరూ కూడా ఒకటే నిర్ణయంలో ఉన్నారు, కూటమి రావాలా, కూటమి వచ్చినట్లయితేనే మరి దేశం బాగుంటుందనే ఆలోచనతో ప్రజలందరూ కూడా వన్ సైడ్గా ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఇంట్లో తొలిసారిగా అడుగు పెడుతున్న మా నాయకులు, మా అన్నగారు కేసినేని శివనాథ్ చిన్ని గారికి మేము 49, 50, 51 డివిజన్ అధ్యక్షులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కేసినేని చిన్ని గారికి విజయవాడలో ఎప్పుడు ఎవరికి కనివిని రానంతగా మెజార్టీ 2,82,000 మెజార్టీని ఇచ్చిన ఈ విజయవాడ ప్రజలందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే గత రాక్షస పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2014 నుంచి 19 దాకా ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ఈ సైకో జగన్ ప్రభుత్వం ఆ అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేసింది. దానికి కేసినేని చిన్ని గారు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా ఈ 7 నియోజకవర్గాల్లో మొబైల్ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడి కడుపు నిండిన ఘనత కేసినేని శివనాథ్ చిన్ని గారిది. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరికి పేదవాడికి కష్టం వస్తే నేనున్నానని చెప్పేసి ఆదుకుంటూ ప్రజలకి చేరువైన ఇదేనా ప్రజలు కృతజ్ఞత తెలుపుతూ ఆయనకి అఖండ మెజార్టీతో ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరాచకాలు సృష్టించిన రోజా అంబటి రాంబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మాజీ ఫ్లోర్ లీడర్ కోటేటి హనుమంతరావు అన్నారు. రెడ్ బుక్లో అవినీతి అధికారుల పేర్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీపై బురద చల్లే కార్యక్రమం మానుకోవాలని హితవు పలికారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రోజా అంబటి రాంబాబుపై కేసులు పెట్టాలని కోరారు. మాజీ మంత్రి రోజా, అదేవిధంగా మరొక మాజీ మంత్రి అంబటి రాంబాబు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిపై. ఈ రాష్ట్రంలో ఇంకా పార్టీ అధికారంలోకి వచ్చి 2 వారాలు కూడా 1 వారం కూడా కాలేదు. ఈ రాష్ట్రంలో అల్లకల్లం అయిపోయినాయి, ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతుంది రోజా, అదేవిధంగా అంబటి రాంబాబు. అసలు మీకు సిగ్గుందని అంటున్నా, మీకు రాష్ట్ర ప్రజలు బట్టలు ఓడదీసి తరిమి కొట్టారు, ఇంతకంటే సిగ్గు మీకుందా అని ప్రశ్నిస్తున్నా. రోజా గారు, నువ్వు మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఋషికొండలో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన పాత్ర వహించి కోట్లాది రూపాయలు కుంభకోణం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆరోపణలపై తగు చర్యలు తీసుకోవాలి. కోట్లాది రూపాయలు బ్యాంకులకి డిఫాల్ట్ అయిన వ్యక్తి నువ్వు మంత్రి అవ్వగాలని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి జగన్మోహన్ రెడ్డి ఒక గజ దొంగ అయితే మీరందరూ కూడా దొంగల ముఠాగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని దోచుకొని
దాహం తీరలేక మీరు చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారిపై అలజలు సృష్టిస్తున్నాడు. అప్పుడే గొడవలు మొదలైన చెప్తున్నారే. మీ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ 5.5 ఏళ్ల కాలంలో ఎన్ని అరాచకాలు సృష్టించారు. రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా జరగని గొడవలు ఈ రాష్ట్రంలోని అక్రమాలు కానీ, భూదందాలు కానీ, దోపిడీలు కానీ, మానవభంగాలు కానీ, హత్యలు కానీ ఎన్ని జరిగిన కొక్కోలంగా ఉన్నాయి. ఈ గొడవలు ఈ రాష్ట్రంలో ఏనాడు జరగలేదు. అన్ని గొడవలు సృష్టించి, అన్ని అరాచకాలు సృష్టించి, ప్రశ్నించే వాడి మీద కేసులు పెట్టి అనేక కుట్రలు చేశాడు. ఇవాళ వచ్చి మేము నెల కూడా అవ్వలేదు, మా మీద నిందలు. మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి. మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చి చెళ్ళు మనిపించారు. మీరు అది బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి. మీరు మాకు మా టైంలో మీకు ఏం చేస్తామో మీకు అర్థమవుద్ది. మీరు జీవితంలో మళ్ళీ ఈ ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసుకోలేరు. ఆ రకంగా మా ప్రభుత్వం ఉంటుంది. మా ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2. నువ్వు ఒట్టి పంచుకుంటాలు బట్టలు నొక్కటాల్లోనే పోయింది నీ జీవితం. మాది అలా కాదు. చూసుకో. మళ్ళీ మీరు జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరైనా సరే, మాజీ మంత్రులు కానీ ఎవరైనా వైసీపీ నాయకులు చాలా జాగ్రత్త వహించి మాట్లాడాలి. ఈ పిచ్చిగా మాట్లాడితే మీకు ఇప్పుడే తగిన బుద్ధి. 11 సీట్లతో చెంపచెల్లించారు. అది 1 సీటు కూడా రాకుండా పోద్ది మీకు వచ్చే రోజుల్లో. అంత జాగ్రత్త మీరు మాట్లాడండి. రాష్ట్రంలో కక్షపూరితంగా పార్టీ ఆఫీసులు కూల్చడానిక కూటమికి అధికారం ఇచ్చింది అని జైభీం భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. అలాగే టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి పర్మిషన్ ఉందా? ఏపీలో టీడీపీ పార్టీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించండి అని ప్రశ్నించారు. ఏవైనా భవనాలను కూల్చాలనుకుంటే కోర్టు ఆర్డర్తో కూల్చండి, కానీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కరెక్ట్ కాదని జైభీం భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్ అన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూల్ ఆఫ్ లాను టీడీపీ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. పార్టీ ఆఫీసులకు అనుమతి లేదని అధికారులకు ఇప్పుడు గుర్తొచ్చిందా? అధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లు కొమ్ము కాయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతుందని అన్నారు. నాడు నారాయణ కాలేజీలను మూయించారని ఇప్పుడు మంత్రి అవగానే వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు పడగొడతారా అని ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ ప్రకారం సూర్యోదయం తర్వాత లేదా సూర్యాస్తమం లోపు పనులు చేయాలి, కానీ శని ఆదివారాల్లో బిల్డింగ్స్ పడగొట్టకూడదని ఆయన చెప్పారు. 2022 సంవత్సరంలో పార్టీ పెట్టి ఒక 2 సంవత్సరాల్లోనే మేము ఎమ్మెల్యే కాకపోలేకపోవచ్చు, లేకపోతే మాకు 1000 ఓట్లు రాకపోయి ఉండొచ్చు. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ మేము పనికిరాని వాళ్ళమో, లేకపోతే మీలాగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా గెలవగలిగిన వాళ్ళమో, లేకపోతే ప్రజలు ఓటైనంత మాత్రాన ప్రజల తరపున మాట్లాడే అవకాశం లేని వాళ్ళమో కాదు అని నేను మీ ద్వారా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకి, ఎవరైతే మీకు ఇన్ని ఓట్లు వచ్చి మీరు విమర్శించడానికి మీ స్థాయి లేదు అన్నప్పుడు అలాంటి వ్యక్తులకు చెప్తున్నాం. ప్రాబబ్లీ 2029లో వాళ్ళు బళ్ళు అవ్వచ్చు, బళ్ళు ఓళ్ళు అవ్వచ్చు. 2019లో బళ్ళు ఓళ్ళు కాలేదా, ఓళ్ళు బళ్ళు కాలేదా? 2019లో మీ స్థాయి ఏంటి? మీకున్న టికెట్, మీకున్న ఎమ్మెల్యే ఎంతమంది? 2024లో ఒక్కసారిగా వచ్చేసారా? రోజా మాట్లాడినప్పుడు రోజా లాంటి వాళ్ళని ఖండించాం. కొడాలి నాని, పేర్ని నాని, వాళ్ళని వంశీ, మీ అమ్మగారిని, లేకపోతే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొన్ని 100 సార్లు ఖండించాం, మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్టు చేసినప్పుడు ఖండించాం. రాష్ట్రంలో జరిగిన ప్రతి అప్రజాస్వామిక మీద మేము ఖండించబట్టి ప్రజల దగ్గరకు ఒక మంచి వాయిస్ వెళ్ళింది. అది ఆలోచించుకోకుండా విమర్శించిన ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వం దాడి చేయటం అనేది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటి అంటే 2024లో జూన్ 4వ తారీఖున ఏ రోజైతే అత్యున్నతమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచిన మరుక్షణం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ విద్యా బోధనలో చెన్నై అమృత సంస్థ అగ్రగామిగా ఉందని చెన్నై అమృత సంస్థ విద్యా సంస్థల చైర్మన్ భూమినాథన్ తెలిపారు. సాంకేతిక ఆవిష్కరణలతో అత్యంత వేగంగా ప్రపంచం నింగిలోకి దూసుకువెళ్తున్న తరుణంలో తాము విద్యాబోధనలో అనేక మార్పులకు శ్రీకారం చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే మా విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి వైమానిక రంగ విద్యను కూడా ప్రవేశపెడుతున్నామని తెలిపారు. తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ హీరోయిన్ శ్రీలీల వ్యవహరిస్తారని తెలిపారు.
విజయవాడ లబ్బిపేటలో గ్రాండ్ విజయవాడ బైజీఆర్టీ హోటల్లో చెన్నై అమిర్తా గ్రూప్ విద్యా సంస్థ చైర్మన్ భూమినాథన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా చెన్నై ప్రధాన కేంద్రంగా బెంగళూరు, హైదరాబాద్, ఖైరతాబాద్ మరియు విజయవాడల్లో ఉన్న తమ కాలేజీలో వేలాది మంది విద్యార్థులకు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడిన హోటల్ మేనేజ్మెంట్ మరియు హాస్పిటాలిటీ కోర్సులను బోధిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నుండి వైమానిక రంగ విద్యను కూడా ప్రవేశపెడుతున్నామన్నారు. అందుకోసం అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విలువలతో అత్యంత ఆధునిక ప్రమాణాలు కలిగిన మలేషియాకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ కళాశాలతోనూ మరియు హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యను అందిస్తున్న సింగపూర్కు చెందిన బిర్మింగ్హామ్ అకాడమీతో భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందాల ద్వారా తమ కళాశాలలో చదివే విద్యార్థులకు విద్యాభ్యాసంతో పాటు అనుభవపూర్వక అభ్యాసం పొందుతూ ప్రతి నెల తగిన పారితోషికాన్ని పొందుతారన్నారు. తమ సంస్థల్లో హాస్పిటాలిటీ మరియు హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అనేక సంస్థల్లో వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. చెన్నై అమిర్తా అందిస్తున్న బోధనలు మరియు ఉపాధి అవకాశాలు మరింతగా విస్తరించాలని ప్రచారకర్తగా నేటి వర్ధమాన హీరోయిన్ శ్రీలీలను నియమించడం జరిగిందని చెప్పారు. శ్రీలీలతో రూపొందించిన ఓ వీడియోను ఆవిష్కరించి ప్రదర్శించారు. హయత్ ప్యాలెస్ హోటల్ గన్నవరం విమానాశ్రయం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎంఎల్కే రెడ్డి మాట్లాడుతూ విమానయాన పరిశ్రమలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగంలో సమర్థవంతమైన మానవ వనరుల కోసం డిమాండ్ పెరుగుతుందన్నారు. హయత్ ప్యాలెస్ హోటల్ మేనేజర్ మిస్టర్ కమల్దీప్ శర్మ మాట్లాడుతూ చెన్నై అమిర్తా విద్యార్థులు తమ అనేక హోటల్స్లలో ఉన్నారని వివరించారు. యుఎస్ఏలోని హయాత్ రీజెన్సీలో నెలకు 1.85 లక్షల జీతంతో ఇటీవల చెన్నై అమిర్తా విద్యార్థి జమాల్పూర్ ప్రశాంత్ను ప్రత్యేకంగా అభినందించారు. Warm welcome from Chennai Amrita. I am Bhuminathan, chairman of Chennai Amrita Group of Institution. Today we proudly announce Srileela as our brand ambassador for Aviation and Hotel Management Group. You know very well, Srileela is one of the sensational South India heroine. From today onwards, our brand ambassador for Aviation and Hotel Management. It is our proud moment. Why? Because already Chennai Amrita placed more than 25,000 students across the globe. It is a historical report, historical achievement in Chennai Amrita compared to all other institutions. Chennai Amrita USP unique point is earn while learn. In Chennai Amrita, studying student can earn up to 30,000 rupees per month as a part-time salary is one of the unique. Recently, our Chennai Amrita student winning Culinary Olympic gold medals. This is the first time in India getting gold medal from Culinary Olympics. Is one of the greatest achievements. Not only in Culinary Olympic, recently in SICA, South Indian Chef Association, 55 medals winning from our Chennai Amrita. So where we are is explain everything. Amrita Aviation Institute ఇక్కడ విజయవాడలో బ్రాండ్ అంబాసిడర్గా శ్రీలీలా మ్యామ్ని డిక్లరేషన్ చేసే ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్. జస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏవియేషన్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ అట్ అ వెరీ వెరీ హై ఫాస్ట్ పేస్ అండ్ వీఆర్ లక్కీ. మనకు ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీగా యంగ్ అండ్ ఏవియేషన్ యూనియన్ మినిస్టర్గా యంగ్ అండ్ డైనమిక్ రామ్మోహన్ నాయుడు సార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్. It is a big advantage for especially Andhra airports. Sir is very much interested to develop Andhra airports, and he is concerned about the development of airports all over India, especially in Andhra Pradesh. Manaku Vijayawada airport ki chala manchi రోజులు వచ్చాయని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ ఇండస్ట్రీకి తగిన మ్యాన్ నమస్కారం. My name is Kamaldeep Sharma and I am representing Hyatt Place Vijayawada. And pretty much you can say the entire hospitality industry, and we have already congratulated Nathan for having done this wonderful effort of augmenting the whole education pattern across cities and states, which is going to bring in more and more people for the hospitality industry, trained manpower who is being made ready to serve the industry, which is already explained by Mr. Reddy that it is really galloping up fast. We are seeing so much of development happening, and the market is really waiting for a lot of educated, trained minds, young minds to join and become industry leaders in future. So I am really happy to see the development that they have really shared with us, and the kind of MOUs that they have gotten into, which is going to bring very, very good quality education for people who are so far not exposed to that kind of thing,
whether it's here or in Chennai or Bengaluru or Hyderabad. That kind of an education thought is extremely good, and I'm really wishing them very well to grow further into other cities also and help a lot of students to come up and do well in their career. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్తో చెన్నై సమృద్ధ ఫర్ ద ఫస్ట్ టైం, ఎందుకంటే స్టూడెంట్స్కి చాలా మటుకు ప్రపంచవ్యాప్తమైన స్కిల్స్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో చెన్నై సమృద్ధ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్తో టైఅప్ అవుతుంది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏవియేషన్ కాలేజ్ ఇన్ మలేషియా. అట్ ద సేమ్ టైం బర్మింగ్హామ్ అకాడమీ హాస్పిటాలిటీ సెక్టర్స్లో ఒక ప్రీమియం హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ని ప్రతి స్టూడెంట్స్ ఇండియాలోనే చదువుకుంటున్నారు. బట్ చాలామందికి ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో చెన్నై సమృద్ధలో ఒక సంవత్సరం కోర్స్ చదువుకుంటూ, సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనకి సింగపూర్లో చదువుకుంటూ, అండ్ థర్డ్ ఇయర్ యూకేలో చదువుకుంటూనే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ ద్వారా సింగపూర్లో కానీ యూకేలో కానీ 1.5 lakhs నుంచి 2 lakhs వరకు సంపాదించవచ్చు. అట్ ద సేమ్ టైం చెన్నై సమృద్ధ అనేది ఇట్స్ అ బ్రాండెడ్ కాలేజ్. 2010లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా 25,000 మంది పైగా స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా. అండ్ అలానే మా స్టూడెంట్స్ చూసినట్లయితే డిఫరెంట్ కాంపిటీషన్స్, 2024 ఐక్యా కల్నరీ ఒలింపిక్ కాంపిటీషన్స్ జర్మనీలో జరిగింది. దాంట్లో మన స్టూడెంట్స్కి 10+ అవార్డ్స్ వచ్చాయి. అండ్ అలానే మన విజయవాడ స్టూడెంట్స్ కూడా చూస్తే సీకా కాంపిటీషన్స్, బెంగళూరులో జరిగిన సీకా కాంపిటీషన్స్లో మన స్టూడెంట్స్ అయిన బసంత్ కుమార్ సేన లైవ్ కుకింగ్ సెషన్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ ఇలా ఇచ్చారు. అండ్ ఫ్యాకల్టీస్ కూడా ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేరింగ్ ఇచ్చారు. షెఫ్ సాయి సార్ కానీ, షెఫ్ బాలాజీ సార్ కానీ వీళ్ళకి ఒక స్పెషల్ కేరింగ్ అనేది ఇచ్చారు. అట్ ద సేమ్ టైం చెన్నై సమృద్ధ ఇట్స్ ఎ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నౌ చెన్నై సమృద్ధ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎలా అయితే హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్లో ఎలా అయితే స్కిల్స్ కోర్స్ని ఇచ్చి స్టూడెంట్స్ని పంపించారో, నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఏవియేషన్ అకాడమీ. సో దానికి సంబంధించి శ్రీలీల మనందరికీ తెలుసు, షీ ఈజ్ అ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ యాక్ట్రెస్. నౌ షీ ఈజ్ ఫర్ బ్రాండ్ అంబాసిడర్. ఏపీ పీడీఎస్యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఈ నెల 29వ తేదీన విజయవాడ నగరంలో బాలోత్సవంలో నిర్వహిస్తున్నట్లు పీడీఎస్యూ జాతీయ కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు 200 మంది పైచిలుకు హాజరవుతారని అన్నారు. సభకు ప్రధాన వక్తగా లక్నో యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ హాజరవుతున్నారని వెల్లడించారు. పారదర్శకత లోపించడం కారణంగానే విద్యా వ్యవస్థ గాడి తప్పుతోందని, అనేక ప్రశ్నపత్రాల లీక్లు జరుగుతున్నాయని అన్నారు. ఏపీ పీడీఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఈ నెల 29వ తారీఖున బాలోత్సవ భవనంలో జరుగుతున్నాయి. ఈ సభలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు 200 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ సభల్లో ప్రధాన వక్తగా లక్నో యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ టి సత్యనారాయణ గారు హాజరవుతున్నారు. అట్లాగే తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించినటువంటి నిధుల్ని నామాత్రంగా కేటాయించడంతో మన అక్షరాస్యత 80% నిస్సిగ్గుగా ప్రకటించుకుంటూ ఉన్నారు. ఈరోజు విద్యారంగాన్ని చిత్తశుద్ధితో పనిచేయకుండా, నిధులు కేటాయించకుండా ఉండటం, అలాగే పారదర్శకత పాటించకపోవటం వల్లే ఈరోజు నీట్ లాంటి అత్యున్నత ఎగ్జామ్స్ లీక్ అవటం జరిగింది. ఆ అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ వేయటం జరిగింది. ఈ సిబిఐ ఎంక్వైరీలో కూడా సరైనటువంటి పారదర్శకత పాటించట్లేదనేది మేము భావిస్తూ ఉన్నాం. నీటిని రద్దు చేసి రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం వల్ల సరైనటువంటి న్యాయం ఆయా రాష్ట్ర విద్యార్థులకి జరుగుతుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. మరొకవైపు జీడిపిలో 6% నిధులు కేటాయించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం 3% మాత్రమే కేటాయించింది. దానివల్ల విద్యారంగంలో అక్షరాస్యత 80%, ఉన్నత విద్యలో 35% మాత్రమే సాధించగలిగాం. దీన్ని లక్ష్యంగా చేసుకుంటూ జాతీయ విద్యా విధానం 2020లో 2035 నాటికి ఉన్నత విద్యలో 50% ఎన్రోల్మెంట్ సాధించాలని ప్రకటిస్తాము. ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ 1974లో ఏర్పడింది. ఈ శాస్త్రీయ విద్య లక్ష్యంగా విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. అదే సందర్భంలో ఈరోజు విద్యని ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ ముందుకు తీసుకురావడం కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం నూతనంగా ఏర్పడింది. ఈ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తూ ఉంది. కాబట్టి దీన్ని
నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో కూడా దాన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీ సాక్షిగా దాన్ని రద్దు చేసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 29వ తేదీన బాలోత్సవ భవన్లో విజయవాడలో ఈ పీడిఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుకుంటా ఉన్నాం. దీనిలో అనేక మంది విద్యార్థులు ఒక మొత్తం పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. మెగా డిఎస్సీతో పాటు పెన్షన్ల పంపిణీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్. సచివాలయ సిబ్బంది పెన్షన్లను పంపిణీ. మంత్రి కొలుసు పార్థసారథి జూలై 1న 7,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నట్లు వెల్లడి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ ని కలిసిన తెలుగు సినీ నిర్మాతలు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎంకు అభినందన నిర్వహణకు డేట్స్ అడిగేందుకు భేటీ అయ్యామన్న ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్. ఇండస్ట్రీ సమస్యలపై మరోసారి చర్చిస్తామంటూ ప్రకటన. పులివెందుల్లో ముగిసిన జగన్ 3 రోజుల పర్యటన. బెంగళూరుకి పయనం. త్వరలో మంచి రోజులు వస్తాయంటూ నియోజకవర్గ ప్రజలతో విశ్వాసం వ్యక్తం. పద్దెనిమిదవ తొలి లోక్సభ సమావేశాలు ప్రారంభం. ఉభయ తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులు బండి సంజయ్, రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర ఎంపీలు ప్రమాణ స్వీకారం. గత ప్రభుత్వం నాడు నేడు పేరిట ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందంటూ ఎమ్మెల్యే బోండా ఉమా మండిపాటు. విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామంటూ స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.